హలో హాయ్. మా ఊరిలో గంగమ్మ జాతర స్టార్ట్ అయిపోయింది. తిరుపతి అంటే వెంటనే మనకి గుర్తొచ్చేది తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత తాతయ్య గుంట అనమాట. తాతయ్య గుంట గంగమ్మ జాతర అంటే చాలా ఫేమస్. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. అన్ని ఊర్ల జాతర కంటే తిరుపతి జాతర అంటే చాలా ఫేమస్. ఈ జాతరను 8 రోజుల పాటు వైభవంగా జరుపుతారనమాట. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి కూడా వస్తారు గంగమ్మ జాతర చూడడానికి. తాతయ్య గుంట అంటే అంత ఫేమస్ అనమాట. ఆల్రెడీ తాతయ్య గుంట జాతర అయితే అయిపోయింది. ఇప్పుడు తుమ్మలగుంటలో ఉన్న గంగమ్మ జాతర స్టార్ట్ అవుతుంది. ఈరోజే చాటింపు కాబట్టి నేను నిన్న నైటే అంబిలి పోయాలన్నమాట చాటింపుకి. సో నైటే ప్రిపేర్ చేస్తున్నాను అంబిలికి. అంబిలి అంటే మీకు తెలిసి ఉంటుందో లేదో. అంబిలి అంటే సంగటి చేసి దాన్ని పెరుగు ఎర్రగడ్డ వేసి అవన్నీ చేస్తారనమాట. సో దానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంబిలి ప్రిపేర్ చేయాలంటే గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకొని, స్టవ్ అంతా క్లీన్ చేసుకొని అప్పుడు మనము అంబిలి ప్రిపేర్ చేయాలి. అంబిలి ప్రిపేర్ చేసిన గిన్నెకు కూడా పసుపు కుంకుమ రాయాలి. ఎప్పుడన్నా సరే నేను దేవుడికి ఏమైనా పెట్టాలనుకున్నా సరే ఇట్లా పసుపు కుంకుమ పెట్టి కర్పూరం వెలిగిస్తాను మెయిన్. అలా కర్పూరం వెలిగించి మొక్కోవాలి. నాకు కూడా మ్యారేజ్ 9 ఇయర్స్ అయింది. 9 ఇయర్స్కి ఇక్కడికి వచ్చాను. 9 ఇయర్స్ నుంచి చూస్తున్నాను గంగమ్మ జాతరని. చాలా బాగా చేస్తారు ఇక్కడైతే. గంగమ్మ జాతరకి ఫేమస్ ఏంటంటే అంబిలి, పొంగల్ అనమాట. అంబిలి వచ్చి మార్నింగ్ పోయాలి, ఈవినింగ్ వచ్చి పొంగల్ పెడతారు ఇక్కడ చాటింపు రోజు. నేనైతే సంగటి ప్రిపేర్ చేసుకున్నాను నైట్. ఇంకా మార్నింగ్ అంబిలి పోయాలి కాబట్టి మార్నింగ్ అంబిలి తయారు చేసుకోవచ్చు అని అలానే పెట్టాను. అలా మార్నింగ్ ఫ్రెండ్తో పాటు వాకింగ్కి వెళ్ళేసి వచ్చాను. ఆ తర్వాత పిల్లలకి వేషాలు వేయించాను, గంగమ్మ వేషము. ఇంకా దేవుని మొక్కుకొని అంబిలి ప్రిపేర్ చేసుకున్న దేవుని దగ్గర పెట్టాలన్నమాట. టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత అక్కడికి దేవుడు గంగమ్మ జాతర దగ్గరికి తీసుకెళ్ళాలి. అప్పుడు నేను వెళ్ళేటప్పటికి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చాలామంది పోసేశారు. ఇంకా గంగమ్మని దర్శించుకొని ఇక్కడే అనమాట అంబిలి పోయాలి. అలా అంబిలి పోసేసి టెంకాయ కర్పూరం అక్కడే వెలిగించాలి. ఇదే అన్నమాట చాటింపు రోజున మార్నింగ్ పూట అంబిలి పోస్తారు, ఈవినింగ్ పూట పొంగల్ పెడతారు. ఈవినింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ టెంకాయ కొట్టుకోవాల్సిన వాళ్ళు టెంకాయ కొట్టుకోవచ్చు. మళ్ళీ వెళ్ళేటప్పుడు అంబిలి ప్రసాదంగా ఇస్తారు, మనం తాగొచ్చు. అలా ఇక్కడ అందరూ హారతి తీసుకొని టెంకాయ కొట్టుకునేసినారు. మెయిన్ గంగమ్మ జాతర వచ్చి ట్యూస్డే అనమాట. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. గంగమ్మని ప్రిపేర్ చేసి అక్కడ పెడతారు. సూపర్గా ఉంటుందండి ఆ రోజు మాత్రం. ఆ రోజే యాటను కోసే వాళ్ళు కోస్తారు, కోళ్ళను కోసే వాళ్ళు కూడా కోస్తారు. ఇక్కడే కాదు తిరుపతిలో ఉన్న అన్ని ఊళ్ళల్లో జరుగుతుందన్నమాట. ఇదే మా గంగమ్మ జాతర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.